హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో వినాయకుడి యొక్క శ్రీరూపం గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. త్రిమూర్తులతో పాటు అనేక మంది దేవుళ్ళకు శ్రీరూపాలు ఉన్నాయి. అలాగే వినాయకుడికి ఉంది. పూర్వం పార్వతీదేవిని అంధకాసురుడనే రాక్షసుడు మోహించగా పరమశివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో అతడిని చీల్చేస్తాడు. అయితే అంధకాసురుడికి ఒక విచిత్రమైన వరం ఉంది. అది ఏంటంటే తన రక్తం నేలపై పడిన వెంటనే రక్తపు బొట్టు నుంచి అంధకాసురులు పుట్టుకొస్తారు. దీంతో పార్వతీదేవి అందరి దేవుళ్ళను ఏకం కావాలని పిలుపునిస్తుంది. ఆ క్రమంలోనే బ్రహ్మ నుంచి బ్రాహ్మణి, విష్ణువు నుంచి వైష్ణవి, ఇంద్రుడి నుంచి ఇంద్రాణి, అదేవిధంగా వినాయకుడి నుంచి వినాయకి అనే స్త్రీశక్తి స్వరూపాలు బయటకు వస్తాయి. ఇప్పుడు దేవతలంతా కలిసి అంధకాసురుల్ని అంతం చేస్తారు. ఈ విధంగా అంధకాసురుడి అంతం జరుగుతుంది. అదే విధంగా వినాయకుడి యొక్క శ్రీరూపం బయటకు వస్తుంది. వినాయకుడి యొక్క శ్రీరూపానికి వినాయకి, గణేశ్వరి, గజానని అనే పేర్లతో పిలుస్తారు. ఈమెకు ప్రత్యేకంగా ఆలయాలు లేవు, కానీ కొన్ని ఆలయాల మీద మాత్రం ఈమె రూపం దర్శనమిస్తుంది. ఉదాహరణకు చెర్రీనాడు గ్రామంలో దేశదేవగా పరిగణించబడే శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బలికపూర్లో వినాయకి యొక్క చెక్క విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని అప్పటి పాలక చెర్రీనాడు కుటుంబీకులు 11వ శతాబ్దంలో నిర్మించారు. అలాగే మధ్యప్రదేశ్లోని బేదాఘాట్లోని చౌసత్ యోగిని ఆలయంలో 41వ యోగినిగా వినాయకి అత్యంత ప్రసిద్ధి శిల్పాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని త్రిపురకాలచూరి అనే రాజవంశానికి చెందిన రాజు 11వ శతాబ్దంలో నిర్మించాడు. అలాగే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో సుచింద్రంలో తానుమలయన్ ఆలయ గోడల మీద చెక్కినటువంటి విగ్రహాలు కనబడతాయి. ఈ ఆలయాన్ని చోళరాజ వంశీయులు 9వ శతాబ్దంలో నిర్మించారు. మరియు మహారాష్ట్రలోని పూణే సమీపంలో శివుని యొక్క బులేశ్వర ఆలయంలో కూడా ఈ వినాయక రూపం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఒడిశాలోని భువనేశ్వర్లో హీరాపూర్లోని చౌసత్ యోగిని ఆలయంలో కూడా వినాయక విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. బీహార్లో గిరియక్కు చెందిన పాల వినాయకి, ఈమె బాణపొట్ట వినాయకిగా కాకుండా 4 చేతులతో ఉన్న వినాయకిగా దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. అలాగే తమిళనాడులోని మధుర మీనాక్షి అమ్మన్ ఆలయంలో కూడా రూపం దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించారు. రాజస్థాన్లో లభించిన అత్యంత పురాతన వినాయకిగా ఎర్రకోట ప్రతిమ గురించి కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా వినాయకి గురించి మన పురాణాలు అయిన స్కంద, మత్స్య, లింగ, వాయు పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. అలాగే మన హిందూ మతాల్లోనే కాకుండా జైన, బౌద్ధ సాంప్రదాయాల్లో వినాయకిని ఒక స్వతంత్ర దేవతగా పూజిస్తారు. బౌద్ధ రచనల్లో ఈమెను హార్ట్ ఆఫ్ గణేష్గా పిలుస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.